చూద్దాం. దైవ గ్రంథం నుంచి ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 1, 2, 3 వచ్చిన భాగాల్ని ఈ యొక్క సమయంలో మన ధ్యానాంశం నిమిత్తం మనం చదువుకున్నాం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 1, 2, 3 వచ్చిన భాగాల్ని నేను మీరు చదవండి. ఎవరైనా వెంకటరామయ్య చదవండి. 21వ అధ్యాయము 1, 2, 3. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినము మీతో నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం దేవుడి సమయాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. వాట్ ఈస్ ద గాడ్స్ టైమ్ ఇన్ అవర్ లైఫ్? దేవుడి సమయం మన జీవితంలో ఏమై ఉన్నది? మన జీవితంలో దేవుడి సమయం ఏంటి? దేవుడి సమయం ఎప్పుడు? దేవుడి సమయం ఎలా? దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు? ఇది ప్రతి ఒక్క విశ్వాసకి, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుందండి. బహుశా ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు దేవుని గురించి సంపూర్ణమైన అవగాహన లేదని అర్థమండి. దేవుని చిత్తం అనే పదం మనందరూ తెలుసు కదా. దేవుని చిత్తం అనే పదం ఎవరికి తెలియదో ఒకసారి ఎత్తండి, చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమంటే దేవుని చిత్తం అంటే తెలియనోళ్ళు, దేవుని చిత్తం అంటే తెలియనోళ్ళు అందరూ తెలుసు కదా. దేవుని చిత్తం అంటే దేవుడి ఆలోచన, లేదా దేవుడు ప్రణాళిక, దేవుడు ప్లాన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే దేవుడి చిత్తంలో, దేవుడు ప్రణాళికలో, లేకపోతే ఆయన ప్లాన్లో దేవుడు సమయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని కూడా మనము గుర్తించాలండి. ఆయన చిత్తం ఆయన సమయంలో నెరవేర్చుతాడు. ఆయన చిత్తం ఆయన సమయంలో నెరవేరుస్తాడు. ఇక్కడ 2వ వచనాన్ని చూడండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అని అంటున్నాడు. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో అనగా మనమందరము దేవుని యొక్క కాలానికి లేదా దేవుని యొక్క సమయానికి బద్ధులమై ఉన్నాము అని మనం చెప్పుకోవచ్చు అండి. దేవుడు రోజుకు మనకి ఎన్ని గంటలు ఇచ్చాడండి? ఎన్ని గంటలు ఇచ్చాడు? 20 గంటలేనా? కొంతమందికి 20 గంటలే ఉంటుంది, మిగతా 4 గంటలు ఆదమనిసి నిద్రపోతారు. వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. సో రోజుకి 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆ సమయంలో మనము ముందుకు కొనసాగుతున్నాం. ఈ 24 గంటలకి బద్ధులమైన. అయితే దేవుడు నిర్ణయించినటువంటి తన ప్రణాళికను, దేవుడు నిర్ధారించినటువంటి తన చిత్తాన్ని లేదా తన ఆలోచనను, తన యొక్క ఉద్దేశాలను మన జీవితంలో జరిగించటానికి ఆయన ఒక సమయం కేటాయించాడండి. ఆయన చిత్తం మన జీవితంలో తప్పకుండా జరుగుతుందండి. దాంట్లో ఏమాత్రమును సందేహమే లేదు. ఒకవేళ నువ్వు సందేహపడితే నీ సందేహంగా మిగిలిపోతుంది నువ్వు సమాధిలోకి వెళ్ళే వరకు. కానీ ఆయన చిత్తంలో ఏమాత్రమును సందేహం లేదు. ఆయన చిత్తం తప్పకుండా నెరవేరుస్తుంది. అయితే తన చిత్తాన్ని మనం అనుకున్న టైంలో దేవుడు నెరవేర్చడు, మనం నిర్ధారించుకున్న సమయంలో దేవుడు జరిగించడు. ఇది ప్రాముఖ్యం అండి. మన ఆశ ఏంటంటే మనము ఒక సమయం అనుకుంటాం, ఒక విధంగా అనుకుంటాం, లేకపోతే ఒక ప్రణాళిక ఉంటాం. బహుశా ఇలాగా ఉండాలి, ఇది దేవుని బహుశా ఇలాగా ఉండాలి అనుకుని బహుశా ప్రార్థిస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, అబ్బాయి నువ్వు ఇన్ని పక్కన పెట్టు, నా ప్రణాళిక, నా ఆలోచన నా సమయంలో నెరవేరుస్తానని దేవుడు అంటాడు. ఇక్కడే విశ్వాసకి దేవునికి పెద్ద గ్యాప్ వస్తుందండి. బహుశా ఈ గ్యాప్ ఎక్కడికి పోతుందంటే దేవుడు మంచివాడు కాదన్నాక పోతుంది. అది మాత్రమే కాదు, దేవుడు బహుశా నన్ను చూడటం లేదన్న దానికి పోద్ది, ఏం మందిరంలే అన్నదానికి కాడకపోద్ది. అది మాత్రమే కాదు, బైబిల్ ప్రక్కన వేసేదానికి పోద్ది. అందువల్ల పాస్టర్ గారు వస్తున్న వందనాలు చెప్పాలి అని చెప్పి పక్కకు తప్పుకొని పోయే పరిస్థితికి బహుశా ఈ యొక్క గ్యాప్ అనేది పోతుందండి. బహుశా మన జీవితాన్ని గురించి మనకి కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు ఉంటాయి. బహుశా నీ గురించి చెప్తున్నాను. నా గురించి అయితే మా నాన్న, సరే శ్యాము ఎట్టున్నాడు కదా,
సేవ ఏం చేస్తాలే, సేవ కాదు, బహుశా మంచి ఉద్యోగం చేసేసి ఈ సేవ ఏం చేయాలంటే అనేక మంది సేవకులను పోషించే వ్యక్తిగా చేయాలి అని చెప్పి అన్నారండి. బహుశా నేను కూడా అనుకున్నా, ఈ పాస్టర్ ఈయన్ని ఎక్కడ చేస్తాలే, ప్రతి ఒక్కరికి తల ఉంచాలి, ప్రతి ఒక్కరికి తల చేతులు నమస్కారం పెట్టాలి, ప్రతి ఒక్కరు రెచ్చిపోయినా కూడా మనం మౌనంగా ఉండాలి, వాళ్ళు తప్పైనా కూడా మనం సైలెంట్గా ఉండాలి, ఇవన్నీ అనుకుని అబ్బా ఇది కుదరదులే అని చెప్పేసి, అంతకుముందు మా నాన్న పడే బాధలు నేను చూస్తున్నాను కదా, సో అని చెప్పేసేసి నేను అనుకున్నాను. చివరికి వచ్చేసరికి దేవుడు నేను ఏదైతే వద్దు అనుకున్నానో అక్కడికే తీసుకొచ్చాడు. నేను ఒకనొక టైంలో ఈ సేవకు రాకముందు బహుశా నేను ప్రార్థన జరుగుతూ ఉన్నాను, మా వాళ్ళు అందరూ వచ్చేసి జరుపుతూ ఉన్నారు. నేను సేవ కూడా ప్రతిష్ఠించుకోవటానికి చాలా ఆలస్యం చేశాను. ఎందుని బట్టి అంటే ప్రభా అందరిలాగా నేను చేస్తూ ఉంటాను, సో నేను కొద్దిగా ఎక్కువగా ఉంటాను, దగ్గరగా ఉంటాను కాబట్టి కొద్దిగా చేస్తా అందరిలాగా చేస్తాను అనుకున్నాను. కానీ దేవుడు స్పష్టంగా తన వాగ్దానంతో మాట్లాడాడు. నువ్వు బాలుడవు అనుకోవద్దు, నిన్ను గర్భంలోనే నేను బహుశా నియమించానని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ద్వారా మాట్లాడాడు. ఒకసారి దేవుడు మాట్లాడాడంటే పైనుంచి ఆకాశం నుంచి పెద్ద వెలుగుతో కనిపించి శ్యాంబాబు అని చెప్పి మాట్లాడు. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో ఒకసారి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుతుంటే మాట్లాడాడు. ఏదో నేను మామూలుగా అట్లా అత్యుత్సాహం మీద ఉన్నానుగా, దేవుడు మాట్లాడాడేమో అని చెప్పేసి అనుకుంటున్నానేమో అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవుడు వాక్యం తిత్తే సేమ్ ఏ వాక్యంతో దేవుడు మాట్లాడాడు తిరిగి అదే వాక్యంతో మాట్లాడాడు. మళ్ళీ మూడోసారి కూడా అదే వాక్యంతో మాట్లాడాడు. ప్రభా నా ప్రణాళిక అది కాదు నాయన అని అనుకోను కూడా మళ్ళీ దేవుడు మాట్లాడాడు కనుక వెంటనే బహుశా అప్పుడు వెంకటేశ్వర మాకు ఫస్ట్ ఫోన్ చేశాను, మావయ్య నేను మీటింగ్స్లో చేసుకుంటాను. తర్వాత యశ్వక్ మాకు అందరికీ ఫోన్ చేసి బహుశా నేను ఇలాగా స్ప్రెష్ చేయించుకుంటాను అని చెప్పానండి. ప్రియమైన వాళ్ళరా, మన ప్రణాళికలు వేరుగా ఉంటాయి, మన జీవితాన్ని గురించి దేవుడు ప్రణాళికలు వేరుగా ఉంటాయి. కానీ మనం అనుకున్న సమయంలో అనుకున్న రీతిలో బహుశా దేవుడి చిత్తం నెరవేరాలనుకుంటాం, కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదండి. అందుకే అక్కడ ఉంది శారా గర్భము ధరించి కుమారుని కనులు అనలేదు, కానీ అక్కడే ఉంది దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో ప్రభునందు అబ్రహామును దేవుడు బయటకు రమ్మన్నాడు. బహుశా ఏమన్నాడు, బహుశా నెక్స్ట్ ఏమన్నాడు, నీ స్వజనులు విడిచి రమ్మన్నాడు. అంత మాత్రం ఆ తర్వాత మాట్లాడాడు, అయ్యా నీ సంతానాన్ని గొప్ప చేస్తానన్నాడండి. అప్పుడు ఏమీ లేదండి. ఈ రెండింటికి మాటలు మాత్రం చెప్పాడు, కానీ ఏ దేశమో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఎలాగా ఉండాలో తెలియదు. అదైతే బహుశా ఎంతమంది కుమారులు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. బహుశా నేను ముసలుగా ఉన్నానే, బహుశా ఇలాగ విషయం పాసిబుల్ అవుతుందని కూడా తెలియదండి. కానీ అబ్రహాము ఆ యొక్క మాటలు నమ్మి బయటకు వచ్చాడండి. ప్రియమైన వాళ్ళరా, బయటకు వచ్చాక కూడా దేవుడు అయ్యా నువ్వు ఆ దేశానికి వెళ్ళని చెప్పలేదండి. మనమైతే ఏమంటామండి, ఏం ప్రభా నీ మాటలు బయటకు వచ్చాం కదా, నీ వాటి విని బయటకు వచ్చాం కదా, బహుశా ఈ మాత్రం నమ్మి వచ్చినందుకు ఒకసారైనా మాట్లాడి ఏ దేశంగా చెప్పొచ్చు కదా, బహుశా నువ్వు కాక మాట్లాడుతున్నావు అని చెప్పేసి దేవుడి మీద నిందిస్తాం. కానీ బహుశా అబ్రహాము అలాగా అనలేదండి. అలాగా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడాడు. దేవుడు కనిపించి అదే మాట మాట్లాడు, ఏ మార్పు లేదండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మాట్లాడు. అలాగా 25 సంవత్సరాలు బహుశా దేవుడు మాట్లాడుతున్నాడు, అవేవి కనిపించలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, అవేవి కనిపించలేదండి. ఏ మార్పు లేదు. తర్వాత దేవుడు సమయం కోసం ఓపికతో అబ్రహాము ఎదురు చూశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి సమయం కోసం ఎదురు చూసే ఓపిక మనకు ఉండాలండి. మన మేలు కోరిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు మనకు నిర్ణయించిన సమయం వరకు ఎదురు చూసే అనుభవం, ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క విశ్వాసి తప్పకుండా కలిగి ఉండాలి. అది భక్తుని యొక్క బాధ్యత, భక్తుని యొక్క భాగ్యం కూడా అండి. దేవుడి సమయం కోసం ఎదురు చూడటం మన భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవుడికి ఒక సమయం ఉన్నదన్న వాస్తవాన్ని మనము తెలుసుకోవాలి. అది అనుసరించకపోతే, ఆ విధంగా మనం ప్రవర్తించకపోతే తీరని నష్టం వాటిల్లుతుంది. అయితే ఏమి నష్టాలో జస్ట్ 3 విషయాలు నేను చూపిస్తానండి. బహుశా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఒక సమయాన్ని నిర్ధారించాడు. ఆ సమయం వరకు మనం ఆగకపోతే, మనకు ఓపిక లేకపోతే, మనము ఆ యొక్క సమయానికి మన నిరాశ చెందితే మన జీవితంలో చాలా నష్టపోతామని దేవుని గ్రంథం తెలియచేస్తుందండి. దీనికి ఈ అబ్రహాము జీవితమే బహుశా
నిదర్శనంగా ఉన్నదని. ఈ 17వ అధ్యాయం ఆ ముందు భాగాల్లో ఉందండి. 17వ అధ్యాయంలో అబ్రహాం ఒకసారి నిరాశపడ్డాడు. అయ్యా, నీ కోసం ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశానే, ఏదో చెప్తున్నావు పోతున్నావు, బస్ ఒక్కసారి కూడా కనిపించి ఏదైనా స్పష్టంగా చెప్పటం లేదే అని చెప్పేసేసి, బస్ ఇది జరిగేది కాదు కానీ అని చెప్పేసి ఏమన్నాడు, ఇంత గొప్ప ఆస్తి ఇస్తావు, అంతస్తులు ఇస్తావు, అన్ని ఇచ్చావు, కానీ బహుశా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం లేదు. ఈ ఆస్తి మొత్తానికి నా యజమానుడు, బహుశా నా యొక్క పనివారైనటువంటి ఎలియాజరే యజమానుడు అవుతాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఆ యొక్క విశ్వాసంలో కొద్దిగా జారినప్పుడు వెంటనే ఏమన్నది భార్య ఉన్నది, ఎస్, నువ్వు కరెక్ట్గా ఈ విషయం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బహుశా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు, కానీ బహుశా నువ్వు మరొక విధంగా నువ్వు మనకి బిడ్డలు కలిగించు అని చెప్పాడండి. ఫలితంగా ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ప్రియమైన సోదరులారా, ఇస్మాయిల్ కన్నాడు. ఫలితంగా ఒకే కడుపున పుట్టినటువంటి, ఒకే రక్తంలో పుట్టినటువంటి ఇద్దరు అన్నదమ్ముల మధ్య నేటికి ఈ రోజుకి ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి. బస్ ఈ ప్రపంచవ్యాప్తంగా పెద్ద యుద్ధాలు ఎక్కడ జరుగుతుందంటే ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్యనండి. కారణం, దేవుడి సమయానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా మధ్యలో ఆయన మరొక ప్రయత్నం చేశాడండి. ఒకరంటే ఒకరికి పడదు, కోపం, బహుశా ఆయన సమయానికి బహుశా ఎదురుచున్నని కారణముగా. ప్రియమైన సోదరులారా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు అక్కడ సృష్టించబడినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము విశ్వాసులుగా తండ్రి, అంత మాత్రమే కాదు, 25 సంవత్సరాల బహుశా ప్రయాణంలో ఆయన ఎన్నో అనుభవాలు చూశాడండి. ఆయన విశ్వాసములో తారాస్థాయికి చేరినవాడు. ఆయనకంటే విశ్వాసులు ఎవరు లేరండి. విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి. కానీ నిర్ణయ కాలము కోసం ఎదురు చూడని కారణమున, సరైన కారణము కోసం ఎదురు చూడని కారణమున, దేవుడి సమయాన్ని కోసం ఎదురు చూడని కారణమున బహుశా ప్రబంధు ప్రియమైన వల్ల భయంకరమైనటువంటి విషయాన్ని సృష్టించిన వాడిగా ఉన్నాడు. జాగ్రత్త ప్రియమైన విశ్వాసి, జాగ్రత్త ప్రియమైన సోదరుడా, ఈ సమయంలో దీని మీద మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తానికి కానీ నువ్వు కానీ తలగ్గకపోతే, దేవుడి సమయానికి కానీ నువ్వు కానీ ఎదురు చూడకపోతే చాలా తీవ్రంగా నష్టపోతావు. రెండవ నష్టం ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదువు శైల. ఆ 13వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. రెండవ నష్టం ఏంటో, దేవుడి సమయం కోసం మనం ఎదురు చూడకపోతే, ఆయన నిర్ణయం కోసం మనం ఎదురు చూడకపోతే, నిర్ణయ కాలం కోసం మన జీవితంలో ఏం జరుగుతుంది? 13వ అధ్యాయము 13వ వచన భాగం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచకు యెహోవా తలంచెను ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు అని అంటున్నాడండి. ప్రియమైన వాళ్ళ, దేవుడు నిర్ణయించాడు. సౌలు రాజ్యం తరతరాలకు వారి పిల్లలు వారు ఈ రాజ్యాన్ని పాలించాలని దేవుడు ఒక నిర్ణయం చేస్తే, దేవుడు నిర్ణయ కాలము కోసం ఎదురుచున్నటువంటి సౌలు అట్టి ప్రణాళికను కోల్పోయేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సౌలును ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు అనుకున్నాడు, సౌలు రాజ్యం సదాకాలం ఉంచుతాం అని అనుకున్నాడు మనసులో అండి. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు. దైవజనుడైనటువంటి సమూయేలు చెప్పాడు, అయ్యా, ఫిలిష్తీయులు మన మీద పంపుతున్నారు కదా, నువ్వు 3000 మంది 4 మీద యుద్ధాన్ని సైన్యాన్ని సమకూర్చుకొని ఆ గిల్గాల దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు, బస్ నేను 7 రోజుల తర్వాత అక్కడికి వచ్చి బలర్పించిన తర్వాత మీరు యుద్ధం చేద్దురు కానీ అని చెప్పేసేసి దైవజనుడైన సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు ఆ సౌలుకు చెప్పాడండి. బాగానే వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత 6 రోజులు వెయిట్ చేశాడు. 7వ రోజు వెయిట్ చేశాడు. 7వ రోజు ఎప్పుడు బాగా వెయిట్ చేశాడు. ఉదయాన్నే 12 గంటలకు, రాత్రి 12 గంటలకు వస్తాడు అనుకున్నాడేమో. ఇంకా రాలా. బస్ వీళ్ళు కొంతమంది ఆయన వస్తాడో రాడో అని చెప్పేసి కొంతమంది సైనికులు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళందరూ వెళ్ళిపోవటం చూస్తున్నటువంటి బహుశా ఆ సౌలు ఏం చేశారంటే, దైవజనుడు కూడా తీసుకువచ్చేది, దైవజనుడికి వచ్చి చేసేది ఏముంది, తీసుకువచ్చేసి ఆ గొర్రెని తీసుకువచ్చి ఆ బలిపీట మీద పెట్టి తెగ్గొట్టేసేసి ఆ రక్తాన్ని చిందించి, బహుశా దేవుడికి ఆ దహన బల ఇంతే కదా దైవజనుడు చేసేది, అది నేను చేయనా అని చెప్పేసేసి వెంటనే దైవజనుడు చేయవలసిన పనిని ఎవరు చేశారు? రాజైన సౌలు చేశాడండి. చివరికి ఏమైపోయింది?
దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరతరాలకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రణాళిక కొట్టివేయబడింది. ప్రేమైన సోదరు, కొన్నిసార్లు మనం కూడా ఆయన రావాలా కేక్ కట్ చేయాలా, ఆయన రావాలా ఇది చెయ్యాలా, ఆయన రావాలా ఇది చేయాలని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం చేస్తాం. బహుశా నేనని కాదు చెప్తుంది ప్రియమైన వాళ్ళరా, దేవుడి సమయం కోసం మనము వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే దేవుడు నీ మీద ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రణాళిక కోల్పోయే పరిస్థితి, కొట్టివేయబడే పరిస్థితి వస్తుందని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడి సమయం కోసం వెయిట్ చేస్తున్నావా? దేవుడి సమయం కోసం, దేవుడి ప్రణాళిక కోసం, దేవుడు ఇచ్చే నిర్ణయం కాలం కోసం నేను వెయిట్ చేయగలుగుతున్నామా? ఒకటి, వెయిట్ చేయని కారణమనా, ఓపిక లేని కారణమనా ఇస్మాయిల్ జన్మించాడు. భయంకరమైన యుద్ధాన్ని నేటి కాలానికి వారు చూస్తున్నారు. రెండవది, దేవుడి ప్రణాళికను బహుశా నిర్దాక్షిణ్యంగా సౌలు చెడగొట్టుకున్న వాడుగా ఉన్నాడండి. దేవుడు మనందరి ఇలా ఒక విశేషమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ఎందుకు కలిగి ఉన్నాడు ఇక్కడ కూర్చున్న వారందరి ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, బహుశా మేము అనుకుంటామండి, ఎలిషా నేను అనుకుంటాం, బహుశా ఇప్పుడు మన ఇద్దరు పిల్లల్ని పెంచలేకపోతున్నామే, పెంచబోతామే. బహుశా అప్పుడు కాలంలో 5, 6, 12 మందిని 13 మంది ఎట పెంచారా బాబు అని చెప్పేసి బహుశా కొన్నిసార్లు అనుకుంటాం. బహుశా నిన్నగాక మొన్న మా అక్క సత్యవదక్క మాట్లాడుతూ అన్నదండి, బహుశా మా సునందక్క గురించి మాట్లాడుతూ, సునందక్క స్మైలీకి, గిఫ్టీకి, అది మాత్రం హైనీకి పెళ్లి చేస్తే వెంట పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నామండి. బహుశా ఆ టైంలో మా అక్క అన్నది, బాబు అప్పుడు 4 పెళ్ళిళ్ళు చేశాడు, బహుశా ఉంటాడా? ఇప్పుడైతే బహుశా వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, లేకపోతే అన్ని వనరులు ఉన్నాయి, కానీ ఆ కాలంలో ఏమీ లేవు కదా, అసలు ఎట్ట కుదిరింది శ్యామ అని చెప్పేసి మా సత్యవదక్క గుర్తు చేసింది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఈ కొద్ది మంది కోసమే ఆలోచిస్తున్నాం, కానీ మనం సృష్టించిన దేవుడు ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆ ప్రణాళిక ఆయన దేవుని సమయంలో నెరవేర్చడం కోసం నేను వెయిట్ చేయాల్సిందే, కానీ షార్ట్ కట్లు ఏమీ లేవండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు తొందరపడి ఆ అవివేకపు పని చేశాడంట, అవివేకపు పని. ప్రియమైన సోదరులారా, కొన్నిసార్లు మన అవివేక పనులను మన తోట చేయిస్తుందండి. కొన్నిసార్లు మన తొందరపాటు మన చేత అవివేకపు మాటలు పలికిస్తుందండి. కొన్నిసార్లు మన తొందర బుద్ధిహీనంగా ప్రవర్తించేటట్లు చేస్తుందండి. కొన్నిసార్లు మన తొందరపాటు మనల్ని ద్వేషించబడేవారిగా, అవమానపాలు అయ్యేవారిగా చేస్తుందండి. అబ్బా ఇలాగ చేయకపోతే బాగుండేది, లేకపోతే ఇలాగా మాట్లాడకపోతే బాగుండేది, లేకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే బాగుండేది అని చెప్పేసి మనం అనుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడి సమయం కోసం మనందరూ వెయిట్ చేయాలి. దేవుడి సమయం కోసం ఓర్పు కలిగి ఉండాలి. ఓపికతో ఆ సమయం కోసం ఎదురు చూడాలి. మూడవ నష్టం చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. కావ్య 32వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండ గ్రంథం నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. 32వ అధ్యాయము 1వ వచన భాగం. మోషే కొండ దిగకుండా చేయము. మోషే అనువాడు ఏమాయను చాలండి. ప్రభునందు ప్రేమల సున్నితులమ్మ 32వ అధ్యాయం 28వ వచనం చదవండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం 28వ వచన భాగం. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినము ప్రజలలో ఇంచుమించు ఎంతమంది కూలారంట? ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, 3000 మంది మరణానికి కారణమైంది దేవుని సమయము కోసం ఎదురు చూడకపోవటం వల్ల, దేవుడి సమయం కోసం ఆగకపోవటం వల్ల. బహుశా ప్రియమైన వాళ్ళరా 3000 మంది అక్కడికక్కడే సవాలై చనిపోయినట్లుగా దైవ గ్రంథం చెప్తుందండి. ఈ సందర్భం ఏంటంటే, మోషే కొండ ఎక్కిపోతూ దేవుడితో నేను మాట్లాడటానికి వెళ్తున్నాను, అహరోను ఈ 1,00,000 మందిని నువ్వు చూసుకో అని చెప్పాడండి. నేను 40 రోజుల తర్వాత తిరిగి వస్తాను, తప్పకుండా వస్తాను, దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీ అందరికీ చెప్తాను అని చెప్పాడండి. వెళ్ళిపోయాడు.
బహుశా 40 రోజులైంది, మోషే రాలేదు. అప్పుడు అందరూ జనులందరూ అహరోను దగ్గరకు వచ్చారు. అహరోను ఆ మోషే అనేవాడు ఏమయ్యాడు? మమ్మల్ని ఇక్కడ సమాధులు చేయటానికి వచ్చాడా, లేకపోతే ఆ ఎడారిలో మమ్మల్ని ఇలాగ నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడంటే, బహుశా మా ముందులో నడవటానికి ఒక దేవతను తయారు చేయి, మా బంగారం అంతా ఇస్తామని చెప్పేసి అని అన్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, బహుశా ఆ మోషేతో మాకు అవసరం లేదు, వాడు ఉన్నాడో చచ్చాడో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మాకు ముందుగా నడవటానికి బహుశా ఒక ప్రతిమ కావాలని గోల చేస్తున్నాడు. కానీ ఐగుప్తుని నుంచి బయటకు రప్పించినటువంటి వాడు ఎవరండి? దేవాతి దేవుడు. ఆయన మరిచిన వాడుగా ఉన్నారు. అది మాత్రమే కాదు, బహుశా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ మధ్య నడిపించినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మరిచిన వారుగా ఉన్నారు. వీరందరూ నాకేం అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు, మాకు ఒక దేవత కావాలి అని అంటున్నారండి. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరి, కొన్నిసార్లు మనం ఇలాగే ప్రవర్తిస్తామండి. దేవుడు ఇచ్చిన వాటిని మర్చిపోతాం, దేవుడు చేసిన మేలను మర్చిపోతాం, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని మర్చిపోతాం. దేవుడు ఒక్క విషయంలో ఆలస్యం చేస్తే, కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తే దేవుడు మందిరం ఎటుపోతుందో, దేవుడు ప్రజలు ఎటుపోతారో, ప్రార్థనలు ఎటుపోతాయి, ఆదివారం ఎటుపోతుందో మన ఇష్టానుసారంగా మన కారణం దేవుడి సమయము కోసం ఓపిక లేని కారణమన. ప్రియమైన సోదరులారా, ఆ తర్వాత ఆ సందర్భం మొత్తం అవసరం లేదు, కానీ చివరకు అలాగా ప్రవర్తించినటువంటి 3,000 మంది అక్కడే సవాలై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడి సమయం కోసం నేను ఎదురు చూడాలి. మొదటగా దేవుడి సమయం కోసం ఎదురు చూడకపోతే మనకు కలిగే నష్టాలు, మన కుటుంబంలోనే యుద్ధాలు పుడతాయి. అబ్రహాము కుటుంబంలోనే యుద్ధం పుట్టింది. రెండవది, దేవుడి సమయం కోసం ఎదురు చూడకపోతే దేవుడిచ్చిన గొప్ప ప్రణాళిక బస్ నీ జీవితంలో మిస్ అయిపోతుంది. మూడవది, దేవుడిచ్చిన ప్రణాళికకు లేదా దేవుడిచ్చిన సమయానికి మనము ఓపిక లేకపోతే బస్ మన జీవితంలో తీరని నష్టం, భారీ నష్టం వాటిల్లుతుందని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన సోదరులారా, దేవుడి సమయం కోసం, నిర్ణయ సమయం కోసం బహుశా వేచి ఉండేటువంటి ఓపిక కలిగినటువంటి సమయాన్ని మనం నిశ్చయించుకోవాలి. తొందరపడకూడదు ప్రియమైన సోదరి, తొందరపడకూడదు ప్రియమైన విశ్వాసి. అయితే దేవుడి సమయాన్ని గురించి ఎలాంటి అవగాహన కలగాలి? 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. ప్రియమైన సోదరులారా, దేవుడి సమయాన్ని గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి చూద్దాం. కొన్ని విషయం యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఎవరైనా చదవండి. యోహాను రాసిన సువార్తమానం 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుడి సమయాన్ని గురించి మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి చూద్దామండి. యోహాను రాసిన సువార్తమానము, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు అని అంటున్నాడండి. ప్రియమైన సోదరులారా, మొదటిది, దేవుడికి ఒక సమయం అనేది ఉన్నది. ఆయన కార్యం చేయటానికి ఒక సమయం ఉన్నది, ఆయన అద్భుతం జరిగించడానికి ఒక సమయం ఉన్నది, ఆయన నీకు సమృద్ధిని ఇవ్వటానికి ఒక సమయం ఉన్నది, ఆయన నీ కోరిక తీర్చడానికి ఒక సమయం ఉన్నది, లేకపోతే ఆయనకు బహుశా నీ కొదువులు తీర్చడానికి ఒక సమయం ఉన్నది. ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ బహుశా నీ బిడ్డకి వివాహం కావటానికి ఒక సమయం ఉన్నది. ప్రియమైన సోదరి, నీకు ఉద్యోగం రావడానికి ఒక సమయం ఉన్నది, నీకు వివాహం కావటానికి ఒక సమయం ఉన్నది. అది మాత్రమే కాదు, నీ బిడ్డల జీవితాల్లో మేలు జరగటానికి ఒక సమయం ఉన్నది, అది దేవుడి యొద్ద ఉన్నది. ప్రియమైన సోదరు, ఇది అర్థం చేసుకోవటం లేదు మనమని. ఇదే సమస్య అండి. హీ హ్యాస్ హిస్ ఓన్ టైం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మనలాగా ఆయన టైం వేస్ట్ చేసేవాడు కాదండి. బస్ ఒకటి ఇచ్చేసేసి అబ్బా ఇది బాగలేదని తీసేసి, మళ్ళీ ఒకటి ఇచ్చేసి అది కూడా బాగలేదని తీసేసి, కొన్ని రోజులకి మళ్ళీ ఇచ్చేసి ఇలాగ చేసేవాడు కాదండి. ఆయన తప్పకుండా ఇస్తాడు. జిగ్జాగ్గా జరిగించేవాడు కాదండి. ఆయన నిర్ణయ కాలానికి సమస్తాన్ని జరిగించేవాడు, నిర్ణయ కాలానికి స్పందించేవాడండి, స్పందించేవాడు. ఇక్కడ విషయం మనకు తెలుసండి. పెద్ద వివాహం జరుగుతుంది, దానికి యేసుక్రీస్తు వారు బహుశా ఆహ్వానించబడ్డాడు. బహుశా యేసుక్రీస్తు ఆహ్వానించబడ్డారు. అందరు భోజనాలు చేస్తున్నారు. అందరు భోజనాలు చేస్తుంటే మరియమ్మ కొంచెం ఇన్ఛార్జ్ చూసుకుందండి. ఇన్ఛార్జ్ బహుశా వారు ఎక్కువ బంధువులేమో, అంతే కదా. మనం దూర బంధువులు అయితే ఏదో పిలిచారు, అన్నం తిన్నాం, వచ్చేసాం, ఇంతే. కానీ కొద్ది దగ్గర బంధువులు అనుకోండి, ఏం చేస్తాం? ఆ పనులు ఈ పనులు అందుకుంటాం. అలాగే మరియమ్మ కూడా అందుకుందేమో. బహుశా ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలి అర్థం కాలేదు. వెంటనే ఆ ద్రాక్షరసం అయిపోయిన సంగతి ఈ మరియమ్మకు ఊరో చెప్పారు అనుకోవచ్చు. ఊరో చెప్పారు. వెంటనే ఆమె వచ్చి ఏం చేసిందండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట అని చెప్పిందండి. బహుశా ఎందుకు చెప్పింది?
అని అంటే, ప్రియమైన వాళ్ళ ప్రియమైన సోదరి, ఆయన దైవ కుమారుడని ఎవరు గుర్తించారో మొదట? తన తల్లి గుర్తించిందండి. అంతకుముందు యేసుక్రీస్తు వారు బహుశా సేవలో ప్రారంభంలో ఏమైనా అద్భుతాలు చేశారంటే ఏం అద్భుతాలు చేయలేదు. ఫస్ట్ మొట్టమొదటి అద్భుతం ఏందండి? కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చటమే మొదటి బహుశా అద్భుతం అండి. అంతకుముందు ఏం చేయలేదు. కానీ ఈయన దైవ కుమారుడు, ఈయన ఏదైనా చేయగలడు అని చెప్పేసి తల్లి గుర్తించింది. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఉన్నటువంటి టాలెంట్ని, లేకపోతే నీ బిడ్డలు దేవుని కోసం ఎలాగా ఉన్నారు, దేవుళ్ళో ఎలాగా బ్రతుకుతున్నారు అని గమనించవలసినటువంటి ఆవశ్యకత నీ మీద ఉన్నది. ప్రియమైన సోదరులారా, కొంతమంది తల్లులు గమనించరండి, కొంతమంది తండ్రులు గమనించరు. బస్ నా బిడ్డ ఏందో లేని చెప్పేసి ప్రార్థనకు పోతున్నాడా, వస్తున్నాడా, పోతా అంతే. ప్రియమైన సోదరులారా, కాదు. వారు భక్తిలో ఎలాగా ఉన్నారు, వారు దేవునిలో ఎలాగా ఉన్నారు, బస్ దేవుడి కోసం ఏం చేయగలరు, దేవుడి కోసం ఎలాగ జీవించగలరు అని ఒక తల్లిగా నీవు, నేను, మనందరము మన బిడ్డల విషయం బహుశా ఆలోచన కలిగి ఉండాలండి. ఇక్కడ మరియమ్మ కూడా అదే చేసింది. ఈయన ఏదైనా చేయగలరని చెప్పేసి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం చేసిందండి? యేసయ్యా, అక్కడ ఏదో అయిపోయిందంట చూడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. ప్రియమైన సోదరులారా, ఆయన సమయాన్ని కలిగిన దేవాతి దేవుడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూడండి. ఆయన సమయాన్ని కలిగిన దేవుడు. రెండవది మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 6వ అధ్యాయం రెండవది, ఆయన ఎలాంటి దేవుడో, ఆయన సమయాన్ని గురించి మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలో. మొదటిది, ఆయన సమయాన్ని కలిగి ఉన్న దేవుడని తెలుసు. మన విషయంలో కూడా ఆయన సమయాన్ని కలిగి ఉన్న దేవుడని మనం గుర్తిస్తున్నాం. రెండవది, ఆయన ఎలాంటి దేవుడు? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండడు అనగా, రెండవది, ఆయనకు ఎలాగా ఉన్నది? తగిన సమయం ఉన్నది. హీ హ్యాజ్ ఎ రైట్ టైం. ఆయన సరైన సమయం కలిగిన వాడండి. కన్ఫ్యూజ్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు చేయాలా, రేపు చేయాలా, లేదు ఇప్పుడు ఉండాలా, రేపు ఉండాలా, లేదు ఇప్పుడు ఉద్యోగం వేయాలా, రేపు ఉద్యోగం వేయాలా, లేదు ఇప్పుడు బాగు చేయాలా, రేపు బాగు చేయాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేవాడు కాదు. కానీ మనమే కన్ఫ్యూజ్ అవుతాం. కొన్నిసార్లు దేవుని కూడా కన్ఫ్యూజ్ చేస్తాం. కొన్నిసార్లు సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా కన్ఫ్యూజ్ చేసే సందర్భాలు మనలో ఉన్నాయండి. మనల్ని సృష్టించిన వాడు మనకు తగిన సమయం కలిగిన వాడండి. మనల్ని పిలిచే దేవుడు బహుశా మన కోసం తగిన సమయం కలిగిన వాడు. ప్రియమైన సోదరులారా, ఈ మధ్యలో ఏమి ఇవ్వాలో, ఈ మధ్యలో ఏం చెయ్యాలో, ఈ మధ్యలో ఏమి చేయాలో కలిగినటువంటి దేవాతి దేవుడు మనం ఉన్నటువంటి దేవుడు. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఆయన తగిన సమయం కలిగిన వాడు, ఆయన సమయాన్ని కలిగిన వాడు. అంత మాత్రమే తగిన సమయం కలిగిన వాడు. మూడవది, నేను ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 14-15 వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 14-15 వచ్చిన భాగాల్లో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను మనం చూసుకున్నాం. 31వ దావీదు కీర్తన 14-15 వచ్చిన భాగాల్లో తగిన సమయం కలిగిన దేవుడు. మూడవది 31వ దావీదు కీర్తన 14-15 వచ్చిన భాగాలు. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. తగిన సమయం కలిగిన వాడు, ఆయన సమయం కలిగిన వాడు. రెండవది, తగిన సమయం కలిగిన వాడు. మూడవది, మన సమయాన్ని ఎక్కడ ఉంచుకున్నవాడు? తన చేతిలో ఉంచుకున్నవాడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా జీవితాన్ని గురించి ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి ఉంటాం. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ సమయంలో దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తగిన సమయం కలిగినటువంటి వాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? అదే 31వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం కదా. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ నమ్మకం అయ్యా, నీ మీద నేను నమ్మకం పెట్టుకుని ఎందుకు బట్టి అంటే, నా కాలగతులు, నా సమయము, నా యొక్క నిర్ణయ కాలము నీ చేతిలో ఉన్నది కనుక నీ మీద నమ్మకం పెట్టుకున్నాను అని అంటున్నాడండి. ఈ నమ్మకం ఎలాంటి నమ్మకం? 26వ దావీదు కీర్తన అదే 1 చూడండి. 26వ దావీదు కీర్తన 1, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు న్యాయము తెచ్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇది ఎట్లా ఉండాలండి? సందేహము లేని నమ్మకముగా ఉండాలండి.
అయ్యా నా కాలగతులు, నా సమయం నీ చేతిలో ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఇందును బట్టి అంటే నువ్వు నమ్మకమైన దేవుడు అని నిస్సందేహముగా స్థిరముగా నమ్ముకోవాలి. ప్రియమైన సోదరి, దేవుడు ప్రణాళిక మనం నెరవేర్చబడాలంటే దేవుడి మీద స్థిరమైన నమ్మకం ఉండాలండి. దేవుడి సమయానికి మనం బద్ధులమై ఉండాలి, ఉండవలసినదే. దీని మాత్రం ఏమాత్రమనో సందేహం లేదండి. కొంతమంది అంటారండి పెద్దవారు, అయ్యా దేవుడు నా వైపు ఎప్పుడు చూస్తా అంత. కొంతమంది అంటారు, దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుంటాడయ్యా, ఇవి ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను, ఎప్పుడు తీసుకుంటారు అని అంటారండి. వాళ్ళు సంబంధించిన వాళ్ళు కొంతమంది అంటారండి, దేవుడు ఎప్పుడు కన్ను తెరుస్తాడో అంటారనరా, దేవుడు ఎప్పుడు కన్ను తెరుస్తాడో అంటారండి. ప్రియమైన సోదరులారా, మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్త. దేవుడి సమయాన్ని నువ్వు సంకోచిస్తున్నావు, దేవుడి సమయాన్ని నువ్వు సందేహిస్తున్నావు. అన్ని ఎరిగిన దేవుడు, అన్ని చూస్తున్న దేవుడు, అన్నిటినీ బహుశా చేస్తున్న దేవుడు, అన్ని చేయగలిగిన దేవుడు ఒక సమయాన్ని కలిగి ఉన్నాడు. ఆ సమయం తగిన సమయం. అంత మాత్రం ఆ తగిన సమయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, తమ చేతిలో ఉంచుకున్నాడండి. ప్రియమైన సోదరుడు, నువ్వు అనుకుంటున్నావు నా గురించి ఎవరు పట్టించుకోవటం లేదండి, నా గురించి ఎవరు ఏమి చేయటం లేదండి, బహుశా నా గురించి ఎవరు ఆలోచన కలిగలేరు అని అనుకుంటామండి. ప్రియమైన సోదరులారా, నీ గురించి నువ్వు ఒక ఆలోచన, ఒక ప్రణాళిక లేకపోయినా కూడా నీ గురించినటువంటి నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గర నీ గురించినటువంటి ఒక ప్రణాళిక ఉన్నదండి. ఎంత మంచి దేవుడు అండి ఆయన ఎంత మంచి దేవుడు అండి. ప్రియమైన సోదరులారా, అందును బట్టే ఇది చాలా గంభీరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చండి. నా గురించి నేను ప్రణాళిక కలిగలేననుకోండి, కానీ నా గురించి దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది. నీ దగ్గర బహుశా నీ యొక్క జీవితాన్ని గురించి నీ దగ్గర ఒక ప్రణాళిక లేదనుకోండి, నువ్వు సందేహపడవద్దు. అయ్యా వాళ్ళు అలాగా సృష్టిస్తున్నారు, వాళ్ళు ఎల్ఐసీలు కట్టుకుంటున్నారు, వారు ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నారు, వారు అది కట్టుకుంటున్నారు, వీరు ఇది కట్టుకుంటారు, వారు ఇల్లు కట్టుకుంటారు, అది కట్టుకుంటారు, నా జీవితంలో ఏమి లేదు ప్రభా, నాకు ఒక ప్రణాళిక లేదు ప్రభా అని అనుకుంటున్నావా? ప్రేమైన సోదరుని అనుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నీ గురించినటువంటి ఒక చక్కని ప్రణాళిక ఉందమ్మా. అలాంటి దేవుని నమ్ముకున్నావు, ఎందుకు విచారిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు విచారిపోయి అయ్యా ఇంకా నా వైపు చూడలేదనుకుంటున్నావు? ఆయన ఒక సమయం కలిగి ఉన్నాడండి, సమయం. అందుకే భక్తుడు దేవుని గురించినటువంటి ఒక మాట అంటారు. గత రాత్రి కూడా నేను గుర్తించాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 33 వచనాన్ని చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయము 33 వచనంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయము 33 వచన భాగం చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం. ఆహా, దేవుడు బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు, ఆయన తీర్పులు బోధింప ఎంతో అసఖ్యములు. ఆహా, దేవుని బుద్ధి బాహుల్యములు ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు వాడెవడు? ఆహా, ప్రేమైన వాళ్ళరా, ఆహా అంటే ఏందండి, ఎంత గొప్పదో. నిన్న ఒంగోలు వెళ్తే బహుశా ఒక కొటేషన్, పెద్ద అక్షరాలతో కొటేషన్ చూశాను. ఆహా అలాస్ ఫుడ్ అని చెప్పేసి పెద్ద చూసాం. అంటే అక్కడ అంత బాగుంటుందని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఆహా అంటే ఎవరండి? ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఆహా అంటే ఇప్పుడు ఆహా అంటే మీరు ఎప్పుడు అంటారండి? అబ్బో ఎంత పెద్దదో, ఎంత గొప్పదో, నాకు ఊహ అందటం లేదే, నేను ఆలోచించలేదే, నేను ఎప్పుడు చూడలేదే అన్నట్లుగా ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఆహా ఆహా అంటున్నాడు. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత ప్రణాళికను కలిగిన దేవుడు ప్రభా, నీ జ్ఞానములు ఎంత గొప్ప ప్రభా, అవి అగమ్య గోడొచ్చులు అన్న నేను గమ్యాన్ని బహుశా నేను ఆలోచించడానికి కూడా సరిపోని ప్రభా అని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు. ప్రేమైన సోదరులారా, ప్రేమైన సోదరు, అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు, అంత గొప్ప దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు, అంత గొప్ప దేవుడు నీ ప్రక్కన ఉండి నడిపిస్తానంటున్నాడండి, నీకు సమీపంగా ఉంటున్నాడండి. ఆయనలాగా సమీపంగా ఉండేవారు ఎవరు లేరండి. బస్ నీ వారు అనుకుంటున్నావా? బహుశా వారు కొన్నిసార్లు నీ సమీపంగా ఉంటారు, కొన్నిసార్లు దూరంగా అయిపోతారు, కొన్నిసార్లు నీ వారు అంటారు, కొన్నిసార్లు నీ వారు కాదంటారండి. ప్రేమైన సోదరులారా, బహుశా నిన్నగాక మొన్న ఆ కర్నూల్లో బహుశా జరిగింది కదా, భయంకరంగా జరిగింది కదా, 10 మంది చచ్చిపోయారండి. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినటువంటి శివశంకర్ అనే వ్యక్తి, ఎర్రి స్వామి అనే వ్యక్తి, ఇద్దరు కలిసి ఆ బైక్ మీద వెళ్ళిపోతున్నారు. బస్సు గుద్దిపోయింది, ఏదో సంథింగ్ అయిపోయింది, చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే బస్ ఏం చేస్తున్నాడు, ఏం జరిగిందంటే ఏం చేస్తాడు, బండి పడిపోయింది. బండి వెంటనే పడిపోయిన వెంటనే బహుశా ఒకే స్పాట్లో నా ఫ్రెండ్ చచ్చిపోయాడు,
చచ్చిపోయిన ఫ్రెండ్ ఆ మూతి దగ్గర చేయబెట్టాడంటే చచ్చిపోయాడని చెప్పేసి ఏం చేశాడంటే ఆ వ్యక్తిని పక్కకు లాగేసేసి ఆ వ్యక్తి జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడండి. అప్పుడు దాకా ఏం చేశాడు, నా స్నేహితుడు బహుశా అప్పుడు దాకా ఇప్పుడు వద్దులేరా అని చెప్పన్నాడంట, కానీ ఇప్పుడే నేను వదిలిపెడతానని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్ళటానికి ఫ్రెండు ఇతని కోసం వస్తే అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది మానవుల యొక్క బహుశా ప్రణాళిక. మానవులు నీతో ఉండే విషయం, కొద్ది సమయం నీతో ఉంటారు, బహుశా అన్నీ లేనప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతారండి. కానీ ప్రేమైన సోదరులారా, మన దేవుడు అలాంటి దేవుడు కాదు, నీకు సమీపముగా ఉండే దేవుడు. ఆయన నీ ఒక ప్రణాళిక కలిగిన దేవుడు, నీ సమయాన్ని తన చేతిలో ఉంచుకున్న దేవుడు, నీ కోసం ప్రణాళిక కలిగి ఉండి తగిన సమయాన్ని నిర్ధారించిన వాడు. అంత మాత్రమే కాదు, నీ యందు ఒక ప్రణాళిక కలిగి ఒక సమయాన్ని కలిగిన దేవుడు. ఆ సమయం కోసం వెచ్చి, ఆ సమయం కోసం ఎదురు చూడు, ఆ సమయం కోసం ప్రార్థన చేయి, ఆ సమయం కోసం ప్రాకులాడు, ఆ సమయం కోసం ఎప్పుడు వస్తుందో ఆ సమయం కోసం ఎలాగో సిద్ధపడాలని చెప్పేసేసి బహుశా నువ్వు సిద్ధపడండి. అంతేకాని ఇంకా రాలేదేంటి, ఇంకా చేయలేదేంటి, ఇంకా కలగలేదేంటి, ఇంకా రాలేదేంటి అని చెప్పేసి బహుశా దేవుని నిందించేవాడిగా ఉంటే ఈ సలదీనితో మాట్లాడుతున్నాడు, నువ్వు నష్టపోతావు ఆయన సమయం కోసం ఎదురు చూడకపోతే. నా గొప్ప ప్రణాళిక నీ జీవితంలో లాస్ అయిపోతావు. అంత మాత్రమే కాదు, భయంకరమైన నష్టాన్ని చూస్తావు. నీ కుటుంబంలోనే యుద్ధాలు రావచ్చండి. కనుక ప్రేమైన సోదరులు, అలాగా కాకుండా దేవుడి సమయం కోసం మనందరము ఏం చేద్దాం, ఓపిక కలిగి ఎదురు చూద్దాం. దేవుడి వాక్యాన్ని మన కోసం దీవించునుగా. అందరూ తల వంచండి, అందరూ ఒక్క నిమిషం తల వంచండి. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడు. ప్రేమైన సోదరుడారా, ఏదో కోరావు, ఏదో ఆశిస్తున్నావు, 2025 సంవత్సరంలో చక్కని వాగ్దానాన్ని పొందుకొని మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుని నమ్మి ఇంతకాలం ఎదురు చూసావు. అయిపోయింది, నవంబర్ వచ్చేసింది, ఇంకొక నెల ఉంది. అయ్యా నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తుంది, ఇంకా నెరవేర్చోలే అని చెప్పి నిరాశపడిపోయి అయ్యా కృంగిపోయి ఏదేదో చేస్తున్నావా, నీ సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు కొనసాగుతున్నావా? ఈ సోదరు దేవునితో మాట్లాడతారు. ప్రియమైన సోదరి, నీ మేలు కోసం ఆయన సమయం నిర్ధారించాడు. ప్రియమైన సోదరి, నీ అవసరత కోసం ఆయన సమయాన్ని నిర్ధారించాడు, నీ కష్టం కోసం ఆయన సమయాన్ని నిర్ధారించాడు, నీ నష్టానికి ఆయన సమయాన్ని నిర్ధారించాడు. తగిన సమయమందు స్పందించే దేవుడు. మరీతో చెప్పినట్టుగా అమ్మా నా సమయం ఇంకా రాలేదని చెప్పేసి మరీ తన్నాడు. కానీ మరి అనుకున్నది ఆయన సమయం వచ్చిందని. అలాగే నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు సమయం వచ్చినా స్పందించలేదనుకుంటున్నావేమో. కాదు, ఆయన స్పందించే దేవుడు. ఆహా, ఆయన బుద్ధి బాహుల్యములు ఎంత గొప్పవి. అయ్యా నీ ప్రణాళిక కోసం నీ ఎదురు చూసే భాగ్యాన్ని నాకు దయచి. ఎదురు చూడక నేను ఎన్నో నష్టపోయాను, ఎదురు చూడక ఎన్నో యుద్ధాలు చూశాను, ఎదురు చూడక ఎన్నో నష్టాలు చూశాను. ఇక నుంచి ఇప్పటి నుంచి నీ సమయం కోసం ఎదురు చూస్తానయ్యా, నీ ప్రణాళిక కోసం ఎదురు చూస్తాను ప్రభా. నా సమయం నీ చేతిలో ఉన్నదని చక్కగా మాట్లాడారు ప్రభా. నేను ఇంకెన్ని చేసుకున్నా కూడా ఏమి లాభనైనా, నా సమయం నీ చేతిలో ఉన్నది అయ్యా, నీ సమయం కోసం నేను ఎదురు చేస్తాను. ఐ ఆమ్ వెయిటింగ్ యువర్ టైం, స్టిల్ ఐ ఆమ్ వెయిటింగ్ యువర్ టైం అని చెప్పి దేవుడికి ప్రార్థన చేయి, దేవుడి దగ్గర ఒప్పుకో. ఆయన సమయం కోసం ఎదురు చూసే ఓర్పును, సహనాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన చెమేలు ఎంతో గొప్పదండి, ఆయన చెమేలు ఎంతో ఉన్నతమైనదండి, ఆయన చేసే మేలు ఎంతో శ్రేష్టమైనది. ఆ శ్రేష్టతను కోల్పోకుండా ఉండాలంటే ఆయన సమయం కోసం నేను ఎదురు చూడాలి. ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు అని చెప్పేసి ప్రభుని విసిగిస్తున్నావేమో, మానుకో అయ్యా, నీకు నేను అప్పగించబడుతున్నాను, నీకోసం ఎదురు చూసే కృపను నాకు దయచేయని ప్రార్థన చేయి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన మాటలు మాతో మాట్లాడారు ప్రభా. తగిన సమయమందు స్పందించే దేవుడవని, మా సమయం నీ చేతిలో ఉన్నదని, నీకు ఒక సమయం ఉన్నదని, నిర్ణయకాలం ఉన్నదని మాతో సూటిగా మాట్లాడారు. నీకు వందనాలు. నీ సమయం కోసం ఎదురు చూసే ఓర్పును, సహనాన్ని నాకు ఇయ్యండి నాయనని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడని నేను నమ్ముతున్నాను నాయన. అయ్యా, మాట్లాడిన మాట విడిచిపెట్టకుండా వారి హృదయంలో దాచుకొని నీకోసం నమ్మకముగా, స్థిరముగా
ఓపికతోటి సందేహము లేకుండా నీ మీద నమ్మకం పెట్టి ఎదురు చూసే బిడ్డలుగా వారిని దీవించి బలపరచమని ముందు కొనసాగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి. అనారోగ్యమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సోదరుడు శ్రీనన్నయ్య, అలాగే అన్నపూర్ణక్క, ఇంకా కొద్దిమంది బిడ్డలు ఉన్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. శ్రీదేవక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కొంతమంది నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. వివాహాల కోసం కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఆ యొక్క కార్యాల్లో కూడా ముందు కొనసాగుతున్నారు. వారి కార్యాలు దేవుని చిత్తానుసారంగా సఫలపరచబడలాగున మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా కొంతమంది గర్భంతున్నారు, కొంతమంది బిడ్డలు, 2-3 బిడ్డలు గర్భంతున్నారు. వారు సుఖమైన ప్రసవ సమయాన్ని వారికి దేవుడు ఇచ్చులాగన ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. కొంతమంది సంతానం కోసం కూడా అనేక దినానికి ఎదురు చూస్తున్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వచ్చే శనివారం ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ ప్రేయర్. ఆన్లైన్ ప్రేయర్ అంటే మీకు ఇంకొకటి గుర్తు రావాలి. గత 2 నెలల నుంచి ఆన్లైన్ ప్రేయర్ జరగలేదు. గత వారం జరగలేదు, గత నెల జరగలేదు, అంతకుముందు వారం కూడా వర్షాలు పడి జరగలేదండి. సో ఏదైనప్పటికీ వచ్చే వారం ఖచ్చితంగా తప్పకుండా మనం జరుపుకున్నాం. కనుక ఆ యొక్క దానికి తగినటువంటి స్నాక్స్ మొదట ఎవరు ఇస్తారని ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఉమ్మని ఫోన్ చేసి ఎవరు ఇపోతే నేను ఇస్తాను అన్నాడు. సో ఎవరు వాళ్ళు చెప్పండి, నేను చెప్తే కదా మీరు చెప్పేది. ఎవరు నాకు చెప్పారు? సో రాలేదేమో, శివక్ అనుకుంటా మేబీ, ఆస్తి వాళ్ళు. సో ఏదో సంథింగ్. అంత మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తాం. శివక్ రాలేదా ఈరోజు? సో రాలేదేమో, వెంకటేశ్వర స్వామి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా సునీల్ యొక్క పిల్లలు గత వారంలో వాళ్ళు బైక్ మీద స్కూల్కి వెళ్తూ మధ్యలో భువనేశ్వర్ పాపం స్కిడ్ అయ్యి చెప్పేసి ఆ బండి పడిపోయి పక్కకు పడిపోయిందంట. ఇద్దరు పడిపోయారు, ఆడు కూడా పడిపోయాడు. సరే కొద్దిగా చిన్న గాయాలు అయినాయి వాళ్ళకి, ఇట్లా అయిపోయింది. చిన్న పాపకు కూడా కొద్దిగా గాయమైంది, వాడికి కూడా పాప మోకాల బాగా దెబ్బ తగిలింది. సో ఏదైనప్పటికీ ప్రభు కృపను బట్టి వారు క్షేమంగా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారి యొక్క క్షేమం కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తాం. చిన్న బిడ్డలు ఉన్నవారు దయచేసి చిన్న బిడ్డలు ఉన్నవారు ఒకసారి గమనించండి. కావ్య, మీ అమ్మాయిని కూడా చేర్పిస్తున్నావు కదా, నిస్సి, అంత మాత్రమే కదా అక్క, మీరు అనుష, ఈ చిన్న బిడ్డలు ఉన్నవారు ఒకసారి గమనించండి. మీరు హడావిడిలో పిల్లలు పంపించే ప్రార్థన చేయకుండా మాత్రం పంపించను కాకండి. తప్పకుండా ఒక్క నిమిషం లేకపోతే 1/2 నిమిషం అయినా కూడా వారి ఇద్దరి మీద చేతులు, ప్రభా వీరు క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి తీసుకురండి అని చెప్పేసి బహుశా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. బహుశా బ్రైట్గా నిమిత్తం బహుశా నేను హడావుల్లో బండి స్టార్ట్ చేస్తాను, డాడీ ప్రార్థన చేయి అని అంటాడండి. వాడు ఎప్పుడు వెళ్ళేది ఒకసారి అయినా కూడా వాడు ప్రార్థన చేయి అంటాడు. అనగా అలాంటి స్పందన పిల్లల్లో రావాలి. కనుక మీ పిల్లల కోసం ప్రార్థన చేసి పంపించండి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నెలలో ప్రియ సోదరి కావ్యకు దేవుడు అనుగ్రహించిన కుమార్తె క్యూటీని స్కూల్లో చేస్తామని చెప్పి గత రాత్రి ప్రార్థన చేశాం. ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలండి. అంత మాత్రమే కావ్య, ఆల్ ద బెస్ట్ నాన్న, దేవుడు నేను దీవించును గాక. ఒక గ్రీన్ కలర్ పెన్ను పట్టుకునే ఒక అధికారిగా దేవుడు చేయును గాక. ఆమెన్. సో ఒక మంచి అధికారిగా ఆ బిడ్డ అవునట్టుగా ఆ కొట్ట కోసం ప్రార్థించండి. అది మాత్రం చాలా దినాల తర్వాత సోదరి పద్మక్కయ్య దేవుని పాస్తందుకు వచ్చింది. అక్కయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. సంతోషంగా వచ్చి ఆదివారం ఉందామని చెప్పి నేను వచ్చింది. టంకుడుపోయి నేను వచ్చేసరికి అయ్యా ప్రార్థన చేయాలి. ఎందుకోసం ప్రార్థన చేయాలంటే గ్యాస్ ట్రబుల్ ఏమైంది అర్థం కల నాకు బాగాలేదని చెప్తుంది. సో గత రాత్రి అక్కడే ఆ రోడ్లో నుండి ప్రార్థన చేసి దేవుడు మహాకృపను బట్టి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. రాత్రి 12 గంటలప్పుడు 2 గంటలప్పుడు ఆలోచించాను. యాక్చువల్గా నేను నైట్ పూట సెల్ ఫోను ఏదో మెసేజ్ అయ్యిస్తా ఉంటే అని చెప్పి సైలెంట్లో పెడతాను. ఈ మధ్యలో గుండె నొప్పి అంటుంది, గ్యాస్ ట్రబుల్ అంటుంది, ఏమవుతుందో బహుశా ఫోన్ చేస్తారో అని చెప్పేసి నీకోసమే రాత్రి సెల్ ఆన్ పెట్టాను. సో దేవుడు మహాకృపణ ఏం కాలేదు. దేవుడు చక్కని ఆరోగ్యాన్ని అక్కయ్యకి అనుగ్రహించాడు. అక్కయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా
అక్క ఇక్కడ గృహనీతం ప్రార్థించమని ప్రత్యేకంగా కోరుతుంది. అక్క ఈరోజు వాక్యం నీకేనేమో నాకు తెలియదు. సో దేవుడు సమయాన్ని నిర్ధారించాడు. ఆయన సమయం చాలా గొప్పది, విలువైనది. తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటు మేలు దేవుడు నీకు చేయనుగాక. ఇంకా కొంతమంది గృహాలు కట్టుకున్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 2 వారాల తర్వాత మన ప్రియ సంఘ పెద్ద లాజర్ని కూడా వచ్చారు. మధ్యలో పెద్ద కాలం ఉండేసరికి రాలేకపోయాడు. 2 వారాల తర్వాత వచ్చారు. వారి నిమిత్తం కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన అవసరం తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఇవే కదా. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. అయ్యా, ఇప్పటి వరకు ఈ ఆరాధన కూడికలో మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు. మొదటగా యోనా కంటే శ్రేష్ఠుడు నీవని, నీ ఔన్నత్యాన్ని, నీ ఔదార్యాన్ని, నీ ఉన్నతత్వాన్ని, నీ మహోన్నతత్వాన్ని మాకు స్పష్టంగా వాక్యం ద్వారా మాకు చూపించారు. నీకు వందనాలు. రెండవసారి అయి నీ సమయం మా ఎట్లా ఉన్నదని, తగిన సమయమందు మాకు మేలు చేసే దేవుడు అని స్పష్టంగా మాతో మాట్లాడి వినే వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో దాచుకుని వాక్యానుసారమైన భక్తితోటి ఈ వారం మొత్తం కొనసాగి నీకోసం ఫలభరితమైన జీవితాన్ని జీవించి మరొక ఆదివారం నిన్ను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. అది మాత్రమే కాకుండా వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరువలసిన దీవించండి. వారి కుటుంబాలను, వారికి కావలసిన యావత్తును మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ మేలు కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ కృప కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ కాపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ ఇరుకులో ఇబ్బందులు ఉన్నారో, ఏ సయనామములొట్టి వాటిని గద్దిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన విడుదల వారికి దైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యం వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని సంపూర్ణముగా ప్రోక్షించమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ వారంలో వారు తలపెట్టే కార్యాలు వారి జీవితంలో సఫలపరచండి. వారి ప్రాణంలో మీరు కృప చూపండి నాయన. వారి పనిబాట్ల మీ సహాయం దయచేయండి ప్రభా. వారి వ్యాపారాలు లాభదాయకంగా చేయండి నాయన. వారి ఉద్యోగాల మీ సహాయం దయచేయండి నాయన. నీ కృపా సమృద్ధి ఈ వారం అంతము ఈ బిడ్డల మీద నిండారుగా కుమ్మరించమని, మరొక మారు ఇంతకంటే అత్యధికమైన ఆనందముతోటి నీ పాద సందులో చేరేంత వరకు నీ సన్నిధి తోడు వారికి వారి గృహాలకు దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును, యెహోవా ప్రార్థనా మందిరములో ఉన్న మనకును మన కుటుంబాలకు ఉన్న బిడ్డలకును రాబో వారమంతి తోడండి కృపాక్షేమాలు, సంపూర్ణ సంతోష ఆనందాలు మనకు కలుగజేసి నిండుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.